హాయ్ అందరికీ నమస్తే. ముందుగా మామాజక టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మా ఛానల్ చూస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఇలానే మా ఛానల్ని చూస్తూ మా వెంట ఉండి ప్రోత్సహిస్తూ ఉంటూనే ఉండండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఇంతకుముందు ఎన్నో రకాలైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొని వచ్చాను. అందులో భాగంగా ఇంతకుముందు రిజర్వేషన్ల గురించి కొన్ని చర్చించడము, అదే క్రమంలో రీసెంట్గా మందకృష్ణ మాదిగ గారు యొక్క వేదికల గురించి వారు ఆ వేదికల్లో మాట్లాడినటువంటి కొన్ని టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవి సమానత్వము అని కానివ్వండి, లేదంటే దేవాలయాల్లో బ్రాహ్మణులే ఉండాలా అనే ప్రశ్న మీద కానివ్వండి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇలాంటి వాటిపై కొన్ని మీ అంశాలను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. వాటిలో భాగంగా ఇప్పుడు ప్రత్యేకంగా సమానత్వము అనేది కావాలని వాళ్ళు వేదికల్లో కోరుతున్నారు. సో సమానత్వము అనేది ముఖ్యంగా రావాలి అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రిజర్వేషన్లు అనేది పూర్తిగా తీసివేస్తేనే సమానత్వం అనేది ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయము. ఆర్థిక సమానత్వం అని అంటే ఆర్థిక పరంగా ఎకనామిక్గా అంటే వెనుకబడిన వాళ్ళందరికీ కూడా ఆర్థిక సమానత్వము ఉండాలి. అది ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, ఓకే, ఏ భాష అయినా కానివ్వండి, ఏ ప్రాంతమైనా కానివ్వండి, ఆర్థిక సమానత్వము ఉండాలి అని అంటే ముందుగా రిజర్వేషన్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేస్తేనే కానీ ఆ క్రమంలో ఇది సమానత్వం అనేది ఉంటుందనేది ముఖ్యంగా నా యొక్క ఉద్దేశము. అలానే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ గురించి కూడా అంటే రీసెంట్గా 10% రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ కింద ఇవ్వటం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినందుక మరి వారి ఆవేదన ఏంటి అనేది ఇంకా అర్థం కాలేదు. అంటే ఇవ్వకూడదా, మరి ఓసీలకి ఇవ్వకూడదా అనేది నాకు ఇంకా అర్థం కాలేదు కూలంకుషంగా. సో ఏది ఏమైనప్పటికీ మరి దాని మీద కక్షణ లేక మరి బ్రాహ్మణులు దేవాలయాల్లో పూజారులుగా ఉంటున్నారు, మరి బ్రాహ్మణుల మీద కోపమా, లేక ఇంకా అంటరానితనము అనుకుంటూ ప్రసంగిస్తూ ఉన్నారు. అంటరానితనం ఎప్పుడో వెళ్ళిపోయింది, అది పాత ముచ్చట. అది ఈరోజు కూడా మళ్ళా కుల ఘర్షణలకి తావిచ్చే రకంగా వారు ప్రశంసనలు చేస్తూ ఉన్నారు. సో ఇలాంటిది వాగ్దానాలు కానివ్వండి, ఇలాంటి మాటలు కానివ్వండి, సూదిపోటు మాటలు కానివ్వండి, ఇలాంటివి ముందు మాట్లాడకుండా మందకృష్ణ మాదిగ గారు ఇలాంటి మాటలు ముందు మాట్లాడకుండా మీరు ఉండాలనేది మా యొక్క కోరిక. ఎందుకు అంటే అంటరానితనము ఎప్పుడో ఉన్నది, తరతరాల నాటిది జరిగింది. నేను ఒక బ్రాహ్మణుడిగా చెప్తున్నాను. ఈరోజు బ్రాహ్మణులకి రిజర్వేషన్ లేదు కదా, ఉన్నదా? మరి రిజర్వేషన్ లేకుండా ఎంతో కష్టపడి మార్కులు సంపాదించి ఎంతో ఫీజులు కట్టి ప్రతిదానికి ఫీజులు కట్టి మార్కులు టాప్ ర్యాంకు తెచ్చుకున్నా కూడా, టాప్ మార్కులు తెచ్చుకున్నా కూడా ఈరోజు మరి పరిస్థితి ఏంటి, ఉద్యోగంలో పరిస్థితి ఏ రకంగా ఉన్నది అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ప్రతిభ ఎక్కడైతే ఉందో అక్కడే అభివృద్ధి జరుగుతుంది. ప్రతిభ లేకుంటే అభివృద్ధి జరగదు. ప్రతిభ ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అంతేగాని బ్రాహ్మణుల వల్లనే అభివృద్ధి జరగలేదు ఇలాంటివన్నీ మాట్లాడి మీరు ఏదో తప్పుదోవ పట్టే రకంగా మీరు ప్రసంగిస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటివి కులం పేరు చెప్పి, బ్రాహ్మణ అనే కులం పేరు చెప్పి మాత్రం మీరు ఎప్పటికీ కూడా మాట్లాడవద్దు అనేది నా యొక్క అభిప్రాయం, నా కోరిక. మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని అడగచ్చు, ప్రశ్నించవచ్చు, మీరు ఏ రకంగానైనా ప్రశ్నించవచ్చు. కానీ బ్రాహ్మణ అనే దాన్ని ఎందుకు ఆ టాపిక్ తీసుకొని వస్తున్నారు అనేది ముఖ్యమైనటువంటి నా ప్రశ్న. ఇది బ్రాహ్మణులే కారణమా? ఈరోజు ఈ దేశము ఈ రకంగా ఉండటానికి బ్రాహ్మణులే ముఖ్య కారణమా? అదే మీ ఉద్దేశము? ఎలా అవుతారు చెప్పండి. అసలు బ్రాహ్మణులకి రిజర్వేషన్లు ఉన్నాయా? లేవు. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఈరోజు
చాలా తక్కువ శాతం ఉంది. బ్రాహ్మణులు అనేది తక్కువ శాతం ఉంది. పూజారులుగా అది ఏంటంటే వాళ్ళ వృత్తి. వేద మంత్రాలు పఠించి అదొక శిక్ష, అది కూడా ఒక శిక్ష లాంటిదే. శిక్షణ లాంటిది అది. అది కూడా ఒక అభ్యాసము. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాన్ని అభ్యసించి ఆ వేద పాండిత్యం నేర్చుకొని గుళ్ళో అర్చకులుగా పూజారిగా చేస్తారు. సో ఆ సమయం మీకు ఉండదు కదా. మీకేంటి అయినా మార్కులు తక్కువ రావాలి, రిజర్వేషన్లు కావాలి, అన్ని ఏర్పాట్లు కావాలి. అప్పుడు మాత్రమే మీరు చదువుతారా? లేకుంటే చదవరు. మీరు ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్న వ్యవస్థే అది. రిజర్వేషన్ల పైన పోరాడుతూ ఉన్నారు ఇప్పటికీ. సో ఇలాంటి రిజర్వేషన్లు అనేది మీరు ఏదైతే సమానత్వం కోరుకుంటున్నారో చాలా మంచిది అది అభిప్రాయము. ఆ సమానత్వము అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. సమానత్వం కోసమే మీరు కృషి చేయండి. బ్రాహ్మణ అనే పదం మాత్రం ఎప్పుడు కూడా వాడకండి. థ్యాంక్ యూ. ఇది ముందు సమానత్వం అనేది అందరికీ ఉపయోగపడేది. ఇది ఆర్థికపరమైనటువంటి సమానత్వం అని అంటే ఎకనామిక్గా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఈ సమానత్వం అనే వర్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా కూడా రిజర్వేషన్ అనేది ఇంతకుముందే చెప్పాను. ప్రభుత్వ వ్యవస్థలోనే ఈ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ప్రభుత్వంలో ప్రతి నోటిఫికేషన్లో కూడా విద్యార్థి 10వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసంలో ఫీజులు కానివ్వండి, లేకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ మార్కుల్లో కూడా రిజర్వేషన్లు, ఫీజులలో రిజర్వేషన్లు, ఇంకా వసతులలో కూడా కొన్ని భోజన వసతులు, హాస్టల్ వసతులు, ఇవన్నీ కూడా రిజర్వేషన్ల ద్వారానే లబ్ధి పొందుతున్నారు. దానికి బ్రాహ్మణులు ఎవరైనా అడ్డం వచ్చారా? ఫస్ట్ రాలేదు కదా. మరి బ్రాహ్మణులు మీకు శత్రువులు ఎలా అవుతారు? ప్రతిదానికి బ్రాహ్మణులు శత్రువులుగా మీరు భావించకండి. ఇది ఏంటంటే కొందరు వ్యవస్థలో పై స్థాయిలో ఉండేవాళ్ళు కొందరే ఉంటారు, అందరూ ఉండరు. ఓకే, ముఖ్యంగా కొందరు అనుకుంటూ మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓకే, అక్కడ ఎవరైతే టీచర్గా ఉండేవాళ్ళు టీచర్గానే ఉంటారు, విద్యార్థిగా ఉండరు. గురు స్థానంలో ఉండేవాళ్ళు గురువుగానే ఉంటారు. పౌరహిత్యం స్థానంలో ఉండాలి, పౌరహిత్యమే ఉంటారు. ఎవరి స్థానం వాళ్ళకు ఉంది ఇక్కడ. అంతేగాని ఇప్పుడు ఎస్ఐ సీట్లో ఎస్ఐ ఉన్న స్థానంలో కానిస్టేబుల్ని కూర్చోబెడతారా? ఉండరు కదా. అదొక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఎగ్జామింగ్ ఉంటుంది, ప్రతిదానికి ఆ రకంగా ఉంటుంది. ఈరోజు మీరు హిందూ దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా అక్కడ స్థానం కల్పించాలని మీరు అంటున్నారు. అది ఉండదు, వ్యవస్థ రానియండి. హిందువులందరూ కూడా ఉండొచ్చు, దాంట్లో అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ వేద పాఠశాలకు దానికి ఒక అర్హత ఉంటుంది. డైరెక్ట్గా గోడ జంపు చేసేసి రిజర్వేషన్ కింద తీసుకొని వద్దామనే వ్యవస్థని తీసుకురాకండి ఆ తీరుని. ఓకే, దయచేసి సమానత్వంగా ఆలోచించండి. ఓకే, అది ఎమ్మటి ఒక్కరోజు అయ్యేదే కాదు. దానికి ప్రతి ఒక్కరిని మీరు బ్రాహ్మణాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఆ వ్యవస్థ మారాలి. మీలో ఫస్ట్ ఆ బ్రాహ్మణ అనే కులము అనేది మీకు అంటరానితనం ఎప్పుడో వచ్చింది. అది ఎవరో మా తాతల కాలం వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు, అంటరానితనంలో మా వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. కానీ ఈరోజు మేము అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? నేనేమైనా అన్యాయం చేశానా మీకు? ఉంటే దగ్గరికి వచ్చేసి మాట్లాడండి మీరు. ఓకే, నేను పిలుస్తాను, మా దగ్గరకు వచ్చి ఇక్కడ స్క్రోల్ మీద పడుతుంది, ఆ స్క్రోల్లో డిబేట్కి మీరు రండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏదో ప్రసంగాల్లో ఉంది కదా మైక్ అని చెప్పేసి ఏదో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏం చేశారు ఈరోజు వరకు? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీరు ఏం చేశారండి? మీరు వాళ్ళకి ఈరోజు వరకు గిరిజనులకి చాలామందికి భూములు ఇచ్చారు. ఏం జరిగింది? దానివల్ల అభివృద్ధి ఏం చేశారు వాళ్ళు? అలాంటివన్నీ ఇంపార్టెంట్ అనేవి మీరు పట్టించుకోకుండా ఈరోజు ఆ రకంగా ప్రశ్నిస్తే, ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చారు, 20 లక్షల ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చారు. సో అదంతా ఎసెటే కదా. 3-4 లక్షల ఎసెట్, జీవితాంతం ఉన్నటువంటి ఎసెట్. సో వీటన్నిటి గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎవరు అందరూ పొందుతూనే ఉన్నారు కదా. అంటే ఫ్రీగా ఇస్తే మనం ఏం మాట్లాడం. ఇక్కడ ఇప్పుడు 10% రిజర్వేషన్ పెంచినందుక మీ యొక్క ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళని మళ్ళీ మీరు వాళ్ళపైన మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో బ్రాహ్మణులు అనేవాళ్ళు మీకు ఏం అన్యాయం చేశారు అనేది క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ఒకళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ని ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, రామాయణంలో లక్ష్మణ రేఖ దాని గురించి చెప్పాను. దానికి కొన్ని పరువులు ఉంటాయి. అట్లానే ఆ రేఖ దాటిపోవడం వల్ల ఏం జరిగింది అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. అలానే
ఇక్కడ రాజ్యాంగంలో కూడా కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ పరిధులకు లోబడే అమలు చేయటము కానివ్వండి, వాటి వాటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి అవన్నీ కూడా వాటికి సంబంధించే ఉంటాయి. సో మీరు రిజర్వేషన్ పూర్తిగా తీసివేయాలి అనే దాని గురించి మీరు పోరాడండి ఇకపై. సో ఈ రిజర్వేషన్లు ఇప్పటితో అంతం కావాలి. అదే మీ సమానత్వం చూపించాలి అని అనుకుంటే దాని మీద మీరు చూపించండి. ఆ ఒకటి నేను కోరుకుంటున్నాను జరిగేలా. ఓకే, థ్యాంక్ యూ.